శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి అంటే ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏంటి, కాస్మెటాలజిస్ట్ అంటే కాస్మెటిక్ సర్జన్కి ప్లాస్టిక్ సర్జన్కి డిఫరెన్స్ ఏంటి, ఎటువంటి సర్జరీస్ చేస్తారనే మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, నార్మల్గా ప్లాస్టిక్ సర్జరీ అనగానే చాలామంది డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. అంటే చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఈరోజు మిమ్మల్ని పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకో. యా, ప్లాస్టిక్ సర్జన్కి కాస్మెటిక్ సర్జన్కి డిఫరెంట్ ఏంటి మ్యామ్? సో ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్ అంటే అంత సిమిలర్ బ్రాంచే. ఈ బ్రాంచ్లో కూడా సబ్ డివిజన్స్ అవి. ప్లాస్టిక్ సర్జరీలో చాలా సబ్ డివిజన్స్లో ఒక పార్ట్ కాస్మెటిక్ సర్జరీ. దీంట్లో ట్రామా వస్తుంది, అది కాకుండా రీకన్స్ట్రక్షన్ అని చేస్తాం, మైక్రోవాస్కులర్ సర్జరీ వస్తుంది, కంజనైటల్ అనామలీస్, చిన్నపిల్లలకి చేతులు అంటుకుపోవడం అట్లాంటివి కూడా ఉంటాయి. సో అవన్నీ చేయగా తర్వాత ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అని. సో ఒక బ్రాంచ్ ఇస్ కాస్మెటిక్, మొత్తం అంతా ఒక్కటే, దానిలో సబ్ డివిజన్ కాస్మెటిక్ సర్జరీ. ఓకే మ్యామ్, ఇప్పుడు బయట చూసుకుంటే చాలామంది అంటే రీసెంట్గా కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చెప్పడం జరిగింది, కాస్మెటిక్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఏం కాదు. చాలామంది డాక్టర్స్ అంటే వాళ్ళు చేయకపోయినా కానీ కాస్మెటాలజిస్ట్ అని చెప్పేసి పెట్టుకుంటున్నారు బోర్డ్స్ అనేది. అసలు కాస్మెటాలజిస్ట్ అనేది లేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమా? అది 100% కరెక్ట్. అసలు కాస్మెటాలజిక్స్ అన్న పనం ఏమీ లేదు. దీంట్లో కాస్మెటిక్ ఫీల్డ్లో 2 టైప్స్ ఉండొచ్చు, ఒకటి సర్జికల్, ఇంకొకటి నాన్ సర్జికల్. కాస్మెటిక్ ఫీల్డ్ని డీల్ చేసేది డర్మటాలజిస్ట్, స్కిన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ. సో వాళ్ళు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. సర్జికల్ ట్రీట్మెంట్స్ అని కాస్మెటిక్ సర్జరీ, దట్ ఇంక్లూడ్స్ ప్లాస్టిక్ సర్జరీ అని అంటాం. అసలు ఈ కాస్మెటాలజీ టర్మ్ ఏదో డిగ్రీ తర్వాత చిన్న చిన్న ఫెలోషిప్స్ అవన్నీ అసలు నాట్ వ్యాలిడ్. అందుకే ఎప్పుడు ఒక డాక్టర్కి బోర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది, మా పేరుతో పాటు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో సర్చ్ చేస్తే మాకు రిజిస్టర్ అయిన డిగ్రీస్ ఉంటాయి. చాలా మంది ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే సూపర్ స్పెషాలిటీ, ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత ఎంసీహెచ్ చేస్తాం, అలాగే డిఎన్బి కూడా చేస్తారు. సో ఇట్లా ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్. అది కాకుండా వేరే వేరే డిగ్రీస్ చేసుకొని జస్ట్ కాస్మెటిక్ సర్జన్ అనో కాస్మెటాలజిస్ట్ అనో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మ్యామ్, ఇప్పుడు ఈ సర్జరీ చేసేటప్పుడు కొంతమందికి థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలా ఉంటాయి. సో వాళ్ళకి సర్జరీస్ రిఫర్ చేస్తారా లేదా నాన్ సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుందా మ్యామ్? సో ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కోమార్బిడ్స్ అంటాం, ఇవన్నీ డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, హైపోథైరాయిడిజం అని చెప్పి, ఒబేసిటీ, ఈ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మనం ఏ సర్జరీని ఆపనవసరం లేదు. బట్ ఎనీవే కాస్మెటిక్ సర్జరీ అన్నది ఎలెక్టివ్, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదు కాబట్టి ఇలాంటి కేసెస్లో చాలా జాగ్రత్త, నార్మల్ సర్జరీస్ కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళకు కూడా సర్జరీస్ చేయొచ్చు, బట్ ముందుగా ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చూసుకొని ఇవన్నీ కంట్రోలబుల్ కండిషన్స్ కాబట్టి కంట్రోల్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మ్యామ్, నార్మల్గా డెలివరీ అయిన తర్వాత మామ్స్కి టమ్మీ వచ్చడం జరుగుతుంది. సో టమ్మీ టక్ చేయించుకుంటూ ఉంటారు. అది ఎంతకాలం మ్యామ్, పర్మనెంట్గానా లేదు అని అంటే మళ్ళీ టమ్మీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? సో ఇది నార్మల్గా అందరూ అడిగే క్వశ్చనే, టమ్మీ టక్ చేయించుకున్న తర్వాత రిజల్ట్స్ ఎన్ని రోజులు ఉంటుంది అని. టమ్మీ టక్ మనం ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మ్యాసివ్ వెయిట్ లాస్ అవ్వచ్చు, హ్యూజ్ టమ్మీస్ వచ్చి సాగీ స్కిన్, అంబలిక స్కిన్ నుంచి అంతా జారిపోతున్నట్టు ఉండడం, అండ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టే, మజిల్ కూడా వీక్ అయ్యి సపరేట్ అవ్వడం, ఇవన్నీ ఉన్న వాళ్ళకి టమ్మీ టక్ అడ్వైస్ చేస్తాం. టమ్మీ టక్ చేసినప్పుడు రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే పేషెంట్స్కి మనం చెప్తాం వెయిట్ స్టేబుల్గా ఉండాలి, ఆర్ తగ్గచ్చు కానీ పెరగకూడదు. వన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కావాలంటే దే హ్యావ్ టు మెయింటైన్ అ స్టేబుల్ వెయిట్. సో ఓకే మ్యామ్, ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఫైర్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వడం జరుగుతుంది, కొంతమంది వాంటెడ్లీ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ స్కిన్ బర్న్ అయినప్పుడు అది క్యూర్ అయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది మ్యామ్. కొంతమందికి ఫింగర్స్ వంగిపోయినట్టు అలా ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి నార్మలైజ్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఎన్ని డేస్కి లేకపోతే ఎన్ని మంత్స్కి రావాల్సి వస్తుంది మ్యామ్?
సో బర్న్స్కి మళ్ళీ అక్యూట్ కేర్ ఉంటుంది, తర్వాత పోస్ట్ బర్న్ కంట్రాక్చర్స్ వస్తాయి, వాటి కేర్ డిఫరెంట్గా ఉంటుంది. అక్యూట్గా ఏం చేస్తామంటే హీలింగ్, ఎక్కడైతే బర్న్ అవుతుందో దాన్ని వూండ్ హీలింగ్కి హెల్ప్ చేసి చేయడానికి ఫస్ట్ స్టేజ్. అది అయిపోయిన తర్వాత యూజువల్గా కొంతమందికి కంట్రాక్చర్స్ అని వస్తాయి, ఎందుకంటే బర్న్ స్కిన్ అలా హీలింగ్ వల్ల డిఫరెంట్ పార్ట్స్లో కంట్రాక్చర్స్ రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద డిసబిలిటీ, వాళ్ళకి ఎంత కష్టం ఉంది ఆ కంట్రాక్చర్ అన్న బట్టి ఎర్లీగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజువల్లీ ఏంటంటే స్కార్ మెచ్యురేషన్ మోర్ దెన్ 3 to 6 months అయిన తర్వాత చేస్తే బెటర్ అంటారు. బట్ కొన్ని సార్లు కళ్ళు బాగా తెరుచుకుపోవడం, మూతి కిందకి జారిపోవడం ఇట్లాంటివి ఉంటాయి, ఫంక్షనల్ ఇష్యూస్ వస్తాయి. అట్లాంటి ఉన్నప్పుడు ఎర్లీగానే చేస్తాం. ఓకే, అంటే చేసిన తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? సో అది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. మనం ఎప్పుడు నార్మల్గా ఇంతకుముందు స్కిన్ని ఇచ్చేస్తామని చెప్పలేం కదా, నియర్ నార్మల్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ కంట్రాక్చర్స్ అన్నీ ఏంటంటే ఫంక్షనల్ డిసబిలిటీస్. ఇప్పుడు దానివల్ల ఏదైనా పని చేసుకోలేకపోతే, చెయ్యెత్తలేకపోతారు, కొంతమంది మూమెంట్ రాదు చేతికి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ కరెక్టబుల్ కండిషన్సే, బట్ నియర్ నార్మల్ చేయగలం. కంప్లీట్గా నార్మల్ అయిపోతుందని కాదు, బట్ ఫంక్షనల్ డిసబిలిటీని కరెక్ట్ చేయగలం. ఓకే, అండ్ చాలామందికి డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి హెవీగా ఉంటాయి మ్యామ్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చాలా యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం అనమాట, అంటే ఈ ఆయింట్మెంట్ యూస్ చేస్తే స్కార్స్ తగ్గించవచ్చు అని చెప్పేసి కొంతమంది సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. సో స్కార్స్ ఒకవేళ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా పోతాయా, లేకపోతే ఎంత లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ వరకు మనం రిమూవ్ చేయొచ్చు మ్యామ్? యూజువల్లీ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏ రకమైన సర్జికల్ పెద్దగా లేవు. నాన్ సర్జికల్గా చేసినా కూడా రిజల్ట్ ఈస్ నాట్ వెరీ గుడ్. 30% to 40% దాని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నాన్ సర్జికల్గానే ఎక్కువ ప్రొసీజర్స్ ఉన్నాయి. సర్జికల్గా ఏంటంటే టమ్మీ టక్ చేసేటప్పుడు అంబ్లికస్ కింద ఉన్న పార్ట్ ఆఫ్ ద స్కిన్ మనం తీసేస్తాం కాబట్టి అక్కడ ఉన్న స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేయొచ్చు, అంతే తప్ప యూజువల్గా స్ట్రెచ్ మార్క్స్ రిజల్ట్స్ అంత మంచిగా ఉండవు. ఓకే మ్యామ్, చాలామంది ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. సో చేయించుకునే ముందు ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? సో ఫస్ట్ మీరు ఇందాక అడిగిన దాని నుంచి లీడింగ్గా ఏంటంటే సర్జరీ చేయించుకునేటప్పుడు ఎవరి దగ్గర చేయించుకుంటున్నాం అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ చేయాలి. సో మనకి ఏదన్నా డిఫెక్ట్ అనిపించి మన బాడీలో చేంజ్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సల్టేషన్. కన్సల్టేషన్లో మనకు అసలు చేంజ్ పాసిబుల్లా, అది చేస్తే డాక్టర్ ఇచ్చే రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ సేమ్గా ఉంటుందా, ఆర్ ఎంతవరకు రియలిస్టిక్గా ఉంటుంది అన్నది తెలుస్తుంది. దాని తర్వాత మీకున్న కోమార్బిడ్స్, మీకున్న కండిషన్స్ని డాక్టర్ అసెస్ చేసి ఇది మీకు యాప్ట్ ట్రీట్మెంట్ అని చెప్తారు. సో అది మీకు నచ్చినప్పుడు దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ దట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ చూజ్ అ గుడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ దెన్ గో ఫర్ అ కన్సల్టేషన్. ఇన్స్టా యాడ్స్, సోషల్ మీడియా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి కాస్మెటాలజిస్టులు వీళ్ళు చెప్పినవి కాకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ ఇంపార్టెంట్. మ్యామ్, ఇప్పుడు మనం మూవీస్లో తీసుకుంటే ఎవడో మూవీలో అల్లు అర్జున్ సార్ ఫేస్ కాస్త రామ్ చరణ్ ఫేస్కి చేంజ్ చేయడం జరుగుతుంది. అలానే రియల్ లైఫ్లో ఇప్పుడు మన ఫేస్ ఒక పర్సన్ వచ్చి నాకు ఒక ఫేస్ చూపించి ఇలా మీరు చేంజ్ చేయగలరా అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ సర్జరీని అడిగితే అలా చేయడానికి అవుతుందా మ్యామ్? సో ఇది కామన్గా సీరియల్స్లో, మూవీస్లో చూపిస్తారు, ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్ రావడం. ఇది నార్మల్ కాస్మెటిక్ పర్పస్తో చేయడం అయితే ఇంకా లేదు. మామూలుగా ఎక్స్టెన్సివ్ ట్రామా, బాగా ఫేస్ అంతా పాడైపోయి గుజ్జు గుజ్జు అయిపోయి ఫేషియల్ ఫీచర్స్ లేక అలాంటి సిచ్యువేషన్స్లో ఫేషియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ వెరీ పాపులర్. ఇప్పుడు ఇంకా ట్రయల్స్లోనే కొంతమంది చేశారు, బట్ ఇట్ నీడ్స్ చాలా పెద్ద టీమ్ ఎఫర్ట్ కావాలి. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ మామూలుగా కాస్మెటిక్ కేసెస్ లాగా ఈ స్కిన్ తీసి ఆ స్కిన్ వేసేసి కొత్త ఫీచర్స్ చేయడం కుదరదు. మ్యామ్, చాలా సందర్భాలలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన కేసెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఎందుకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్? సో దీన్ని పర్టికులర్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫెయిల్ అన్నారు, కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఏ సర్జరీ చేసినా కూడా దానికి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చెప్తాం పేషెంట్కి. దాంతోపాటు ఒక్కొక్కసారి యాడ్వర్స్గా, ఫర్ సపోజ్ లైపోసక్షనే అనుకుందాం, ఒక పార్ట్లో లైపోసక్షన్ చేస్తాం, అబ్డోమిన్ అంతా చేసినప్పుడు ఒక పార్ట్లో కొంచెం ఎత్తుగా ఉండడం, ఇంకో దగ్గర కొంచెం తక్కువగా ఉండడం, డిప్రెషన్స్, ఇర్రెగ్యులారిటీస్ అన్నది రేర్ కాంప్లికేషన్
కాంప్లికేషన్ రావచ్చు. మనం చేసే ప్రొసీజర్ని మంచిగా చేద్దామే అనుకుంటాం, ఒక్కొక్కసారి ఇలాంటి రిజల్ట్స్ కూడా రావచ్చు. సో పేషెంట్స్కి ముందు ప్రీఆప్గానే మనం కన్సల్టేషన్లో చెప్పగలగాలి. సో మీకు మంచి రిజల్ట్సే కాదు, ఒక్కొక్కసారి ఇట్లాంటి యాడ్వర్స్ థింగ్స్ కూడా రావచ్చు. ఒకవేళ వస్తే దాన్ని మళ్ళీ కరెక్టబుల్ థింగ్సే ఉంటాయి. సో అట్లా చేయొచ్చు. సో దాన్ని కంప్లీట్గా ఫెయిల్ అనేమో రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనొచ్చు. ఇంకోటి ఏంటంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ తెలియని వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల మంచి రిజల్ట్ కాకుండా బ్యాడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ని కూడా చూస్తాము, కానీ అది ఎంతవరకు కరెక్ట్ చేయగలము అన్నది పేషెంట్ని అసెస్ చేసే అవుతుంది. కంప్లీట్గా ఫెయిల్ అని కాదు, దేర్ ఆర్ ఆల్ అడ్వర్స్ కాంప్లికేషన్స్ ఆఫ్ అ ప్రొసీజర్. ఓకే మ్యామ్, నార్మల్గా ఇప్పుడు సర్జరీస్లో చాలా అప్డేటెడ్ వర్షన్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఏమేమి ఉన్నాయి మ్యామ్ సర్జరీస్ మోస్ట్లీ? అప్డేటెడ్ వర్షన్స్ అంటే మెడిసిన్ ఏంటంటే ఇట్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ డే. సో మేము కూడా బేసిక్ సర్జరీస్ అలాగే మిగిలిపోయినా కూడా పేషెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఈచ్ సర్జరీకి ఎన్హాన్స్మెంట్స్ చాలా వస్తుంటాయి, రోజు రోజు కొత్త కొత్త వస్తుంటాయి. సో వీ ఆల్సో కీప్ అటెండింగ్ న్యూ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి మాకున్న నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే కొత్త కొత్త ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్బీ వేస్ట్ అంటున్నారు. ఇంతకుముందు దిస్ ఇస్ అ ఇంక్రీజింగ్ ట్రెండ్, వెస్టర్న్ కల్చర్లో స్టార్ట్ అయింది అండ్ స్లోలీ ఇండియాలో కూడా అడుగుతారు. తర్వాత ఇంతకుముందు ఇది లేదు, సో మనకి దీనికంటూ సర్జరీ లేదు. ఇప్పుడు ఆ బార్బీ వేస్ట్ కోసం రిబ్ కార్వింగ్, రిబ్ చేంజ్, కాంటూర్ చేంజ్ అవన్నీ చేస్తున్నాం ఇప్పుడు. సో అది న్యూ ట్రెండ్ కదా, రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్, దాన్ని బట్టి న్యూ సర్జరీ. ఇంకా అలాగే ఐస్కి క్యాట్ ఐస్ అంటున్నారు, యానిమే ఐస్ అంటున్నారు, అండ్ లిప్స్ కూడా ఎక్కువ పౌటింగ్ లిప్స్ అడుగుతున్నారు. సో ఇవన్నీ న్యూవర్ ట్రెండ్స్ ఇన్ పేషెంట్స్. సో రిక్వైర్మెంట్స్ని బట్టి సర్జరీస్, బేసిక్ సర్జరీస్ ఎప్పుడు ఉంటాయి, దాని మీద ఎన్హాన్స్మెంట్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బొటెక్స్ కానీ ఫిల్లర్స్ కానీ లైపోసెషన్స్ ఇవన్నీ సేఫే అంటారా మ్యామ్? అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏమైనా ఉంటాయా? సో ఈ నాన్ సర్జికల్గా బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి చేస్తే ఎప్పుడూ సేఫ్. అందుకే మనం డాక్టర్ సెలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో కొన్ని ప్రొసీజర్స్కి ఇన్ని రోజులే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాలి అని ఉంటాయి. ఈచ్ ప్రొసీజర్కి వస్తే ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, వాటికి కూడా మేము ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది పేషెంట్కి. సో అవి కాకుండా లైపోసక్షన్ అవి కూడా ఇవన్నీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్, కాకపోతే వీటికి అన్నిటికీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ లైపోసక్షన్ అని అనుకుందాం. లైపోసక్షన్ అందరూ వెయిట్ లాస్ కోసం అనుకుంటారు. ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్, ఇట్ ఈస్ మోస్ట్లీ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే లైపోస్కల్ప్చర్, ఎక్కడైతే మనం ఎంత డైట్ చేసినా, జిమ్ చేసినా కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ పోదు, అలాంటప్పుడు మనం లైపోసక్షన్ చేసి ఆ పార్ట్స్ని కాంటూర్ చేస్తున్నాం. అలాంటి చేసేటప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ సేఫ్గా లైపోసక్షన్ చేసుకోవచ్చు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మనం ఈ BMI వాళ్ళకి లైపోసక్షన్ చేయొచ్చు అలా చెప్తాం. ఒక్కొక్కసారి మెగా లైపోసక్షన్ అని ఎక్కువ ఆస్పిరేట్ చేయడం, గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవడం, ఆర్ నాన్ సర్టిఫైడ్ సర్జన్స్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్ సడన్ అండ్ ప్రతి ప్రొసీజర్కి ఎంతో కొంత కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని కూడా ట్యాకిల్ చేయడం సర్జన్కి తెలుస్తుంది.